అండి అందరికీ గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ శ్రావణ మాసం మొదటి శుక్రవారం అయితే బాగా పూజ చేసుకున్నారా అండి? అందరూ మన ఆడవాళ్ళందరూ చక్కగా పూజ చేసుకుని అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని నేనైతే కోరుకుంటున్నానండి. నేనైతే కూడా చాలా బాగా పూజ చేసుకున్నాను. నేనేం నైవేద్యాలు పెట్టాననేది ఈ వీడియోలో అయితే చెప్తాను. మీరు కూడా మీ కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఓకేనా? ఇప్పుడు నేను ఎలా పూజ చేసుకున్నానో మీకైతే చిన్న క్లిప్ అయితే పెడతాను చూడండి. సో ఈరోజైతే నేను మార్నింగే 4:00 కల్లా నిద్ర లేచానండి. లేచిన తర్వాత వెంటనే ఇల్లంతా క్లీన్ చేసుకొని బయట కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు 4 అయింది కదా! ఇంకొంచెం వర్షంలా మేఘంలా ఉందండి. చాలా వర్షం పడుతుందేమో అని వర్షం పడితే మాకు జల్లొచ్చేస్తుంది, ముగ్గంతా చెరిగిపోతుందేమో అని టెన్షన్‌గా ఉందండి. కానీ భగవంతుడి దయ వల్ల ఏం కాలేదు. మార్నింగ్ లేచి అంతా చూసేటప్పటికి బానే ఉంది. 6 అయినా కూడా వర్షం అయితే పడుతోందండి బయట. ఇప్పుడు 6:00 అయింది. వర్షం అయితే చాలా ఎక్కువగానే పడుతోంది. జల్లేం లేదు. జస్ట్ వర్షంలా అలా పడుతోందనమాట. ఇప్పుడైతే నేను దేవుడికి నైవేద్యానికైతే అమ్మవారికి పరమాన్నం అంటే ఇష్టం కదా! అందుకని పులగం, పరమాన్నం చేద్దామని చెప్పి చేస్తున్నానండి. ఇవి చేశాక పూజ చేసుకుని దేవుడికి నైవేద్యం పెట్టేశాక పిల్లలకైతే క్యారేజ్ పెట్టేయాలి. ఈ క్యారేజ్ హడావిడి ఉంటే ఇదే హడావిడండి. కానీ ఈ రోజైతే చాలా ప్రశాంతంగా అయితే నేను పూజ చేసుకున్నానండి. చక్కగా 6:30 లోపు ఇవన్నీ చేసుకోగలనా లేదా అని టెన్షన్ పడ్డాను కానీ అమ్మవారి దయ వల్ల అయితే చక్కగా అయితే పూజ చేసుకొని పిల్లలకి కూడా క్యారేజ్ అయితే పెట్టేశాను. ఇదండి ఈరోజు మొదటి శుక్రవారం నేనైతే ఇలా పూజ చేసుకున్నాను. మీరు ఎలా పూజ చేసుకున్నారు ఏంటి అనేది నాకు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా? బాయ్.